హాయ్ ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేసుకుంటున్నాము. ప్రియులారా, మరి నిన్నటి దినమున కీర్తనలు 1వ అధ్యాయమును మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు డేటు కీర్తనల గ్రంథము 2వ అధ్యాయమును ధ్యానం చేసుకుందాము. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇక 2వ కీర్తనను బట్టి మనం చూసినట్లయితే అభిషక్తుని అని ఉంది. అభిషక్తుడు అనగా ఇక్కడ యేసుక్రీస్తు వారు. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి భూరాజులు, నాయకులు, అధికారులైనటువంటి వారు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా ఉంటూ ఉన్నారని వాక్యము చెప్తూ ఉంది. అయితే ఇది కీర్తన గ్రంథము పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించినటువంటి భవిష్యత్ వాక్కును రాయడం జరిగింది దావీదు గారి చేత. ఇవి అలాగనే కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 25, 26 వచనాలను మనము చూసినట్లయితే అక్కడ కూడా ఈ వచనాలు కనిపిస్తూ ఉంటాయి కొత్త నిబంధనలో. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములోను, 5వ అధ్యాయము 5వ వచనములోను ఈ యొక్క కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి మాటలన్నీ కూడా ఈ యొక్క అధ్యాయాలలో మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే మరి ప్రకటన గ్రంథములో కూడా వీటిని బట్టి రాయడం జరిగింది. అది ఏమనంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనమును, అలాగుననే 12వ అధ్యాయము 5వ వచనమును, 19వ అధ్యాయము 15వ వచనములో కూడా యేసుక్రీస్తు వారిని గురించినటువంటి వాక్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ యేసుక్రీస్తు వారు ఈ భూలోకమునకు రాకమునుపే దావీదు గారు పరిశుద్ధాత్మ ద్వారా వీటిని రాయడం జరిగింది. మన తండ్రి అయినటువంటి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను పాటించకుండా, ఆయన చెప్పినవి జరిగించకుండా మన దేవునికి విరోధముగా నిలబడుతూ ఉన్నారంట. ఒంటరిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏలికలు ఏకీభవించి ఏం చేస్తూ ఉన్నారంటే ఆలోచన చేస్తూ ఉన్నారంట. దేనికి అనగా యేసుక్రీస్తు వారిని అప్పగించే పనిలో. యేసుక్రీస్తు వారిని సిలువ వేయండి అనే సమయంలో అనేకులు ఏకీభవించి అల్లరి చేస్తూ ఉన్నారు, విరోధముగా నిలబడుతూ ఉన్నారు. అలాగనే భూరాజులు కూడా అనేక పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుతూ ఉన్నాడంట. ప్రియులారా, ఈ భూరాజులు, భూమి మీద ఉన్నటువంటి ప్రజలు చేస్తున్నటువంటి ప్రతి కార్యములో చూసి దేవుడైనటువంటి తండ్రి చూసి నవ్వుతూ ఉన్నాడంట. ఆయన వారిని చూచి అపహాసిస్తూ ఉన్నాడంట. అలాగునని ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును అని ఉంది. ప్రియులారా, ఎవరైతే విరోధముగా వారిని మరి దేవునికి విరోధముగా నిలబడుతున్నారో వారికి దేవుడు ఏం చేస్తాడంటే ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్లేలా చేస్తాడంట. అలాగునని నేను నా పరిశుద్ధ పర్వతము మీద సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చి
నీవు నా కుమారుడవు, నేడు నేను కనియున్నాను అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నేను అంటాను ప్రియులారా, ఈ భూమి మీద మనము కూడా అనేక విధాలుగా మనం ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అడ్డముగాను విరోధముగాను కార్యాలు చేస్తూ ఉన్నాము. అనేకమైనటువంటి పాప కార్యాలు చేస్తూ ఉన్నాము. ఆయన వాక్యంను ధిక్కరించి ఆయన పాటించినటువంటి పవిత్రతను పాటించకుండా ఆయనకు లోబడే వారిగా మనం ఉండట్లేదు. అయితే భూమి మీద ఉన్నటువంటి భూరాజులే అనగా జనులు, నరులు అయినటువంటి వారు అలాగైతే విరోధంగా నిలబడుతున్నారో, ఈ రోజున విశ్వాసులైనటువంటి వారు కూడా అలాగున ఉన్నారేమో గ్రహించాలి. వీళ్ళారా, మరి దీనిని బట్టి మనం చూసినట్లయితే 10వ వచనములు ఏమనుందంటే, కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి అని ఉంది. ఎవరైతే విరోధముగా ఉంటున్నారో రాజులైన వారు వీరేం చేయాలంటే, ఆయన యొక్క ఉగ్రత నుండి తప్పించుకొనడానికి ఆయన మరి 9వ వచనాన్ని చూస్తే, ఇనుప దండముతో నీవు వారిని నెలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పడగొట్టేదవు అని ఉంది. ఆయన ప్రకటిస్తున్నటువంటి న్యాయ విధులను బట్టి ప్రకటిస్తూ ఉన్నప్పుడు విరోధముగా నిలబడుతున్నారు. వారిని బట్టి ఒక 10వ వచనంలో ఉంది, భూమి మీద ఉన్నటువంటి రాజులను వాళ్ళు ఏమై ఉండాలంటే ఇప్పుడు వివేకులుగా ఉండాలి. వారు అవివేకులుగా కాకుండా వివేకులై ఉండి బోధన పొందుకోవాలి. అలాగే భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి. వారు గడగడ వణుకుచూ సంతోషించాలి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుడు అనగా యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకొనుట అనగా ఆయన సేవించుట, ఆయనకు లోబడి ఉండుట, ఆయనను మన హృదయంలో చేర్చుకొనుట అని అర్థమిస్తూ ఉంది. ఆయన ఇలాగను చేర్చుకోవాలంట, ఆయన ఇలాగను ముద్దు పెట్టుకోవాలంట. లేని ఎడల ఆయన కోపిస్తాడు. ప్రియులారా, మరి అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని ఉంది. ఎవరైతే ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క పరిశుద్ధతను, ఏదైతే మనం ముఖ్యంగా నమ్మవలసినటువంటి మాట, యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడు అని నమ్మాలి, విశ్వసించాలి, మన హృదయంలో నమ్ముకొని ఆయన సేవించాలి. ఇక్కడ 12వ వచనంలో చివరిగా రాయబడినటువంటి మాట, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని ఉంది. వీళ్ళారా, ధన్యులు ఎవరు? ధన్యులు ఎలాగనవుతాడు అంటే, కుమారుని ముద్దు పెట్టుకున్నవాడు ధన్యుడవుతాడు. అంటే క్రీస్తును ఆశ్రయించిన వారు, క్రీస్తుకు లోబడి ఉన్నటువంటి వారు ధన్యులవుతారు. వీళ్ళారా, ఆశ్రయించడం అంటే నమ్మడము. నమ్మి నువ్వు ఆయన మీద విశ్వాసము పెట్టుకుంటే నువ్వు ధన్యుడుగా ఉంటావంట. అలాగున ఈ రోజున క్రైస్తవులు, దేవుని విశ్వసిస్తున్న వారందరూ కూడా అలాగున నమ్మి యేసుక్రీస్తు వారు కుమారుడని నమ్మి ఆయన మీద విశ్వాసముతోనూ నమ్మకంతోనూ భయభక్తులతోనూ ఉండాలి. అలాగనే వివేకులై ఉండాలి. అలాగనే మరి ఆయన బోధిస్తున్నటువంటి బోధను పొందుకోవాలి. ఇలాగున మనం ధన్యులు కావాలంటే ముఖ్యముగా ఆయనను ఆశ్రయించాలి. ఈ యొక్క 2వ అధ్యాయము చూసినట్లయితే ఇది అంతయు కూడా సత్యమైనటువంటి వాక్యము, భవిష్యత్ వాక్కులను బట్టి వ్రాయబడినటువంటి వాక్యము. వీళ్ళారా, ఇది గంభీరమైనటువంటి వాక్యము, సత్యమైనటువంటి వాక్యము, విలువైనటువంటి వాక్యము, బలమైనటువంటి వాక్యము. దీనిని నమ్మి విశ్వసించాలి. చివరిగా చెప్పినటువంటి వాక్యమును బట్టి ఎవరైతే యేసుక్రీస్తు వారిని ఆశ్రయిస్తారో ఆ నరుడు ధన్యుడు అవుతాడు. అలాగని మనం అందరం కూడా ధన్యులు కావాలని ఈ వాక్యమును మీకు బోధిస్తున్నాను. ఈ వాక్యమును మీ వినికిడిలో భద్రము చేయునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి అలాగనే ఈ రోజున 2వ రోజుగా 2వ కీర్తన మనం చెప్పుకొని ఉన్నాము. మరి తర్వాత రోజు, మరుసటి రోజు 3వ అధ్యాయమును కూడా మనం ఇలాగన బోధించుకుందాము. మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఏకీభవించండి. దేవుని యొక్క మహాకృప మీకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.